పార్టీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు సిద్ధాంతాన్ని గౌరవిస్తుంది ఆ పేరుతో. అంటే కార్యకర్త బదులు సాధక్ అని పిలుస్తారనమాట. కార్యకర్తకి చేసుకున్న వాళ్ళని. దాంతో అదేమో సాధక్, మిగతాదేమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోటి మీరు చెప్పినటువంటి సాధక్ కాకుండా ఉద్యమి అనేటటువంటి వాళ్ళు ఏంటంటే, అరే పవన్ సూపర్ హీరోరా, పవన్ అద్భుతమైన వ్యక్తిరా, ఆయన అసలు దేశాన్నే మార్చేయగలడు, ప్రధానమంత్రిగా తగినటువంటి వాడు, పొరపాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయాడు, తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఆయన ఆలోచనే డిఫరెంట్, వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం, లేకపోతే బయట కామన్ పబ్లిక్ని మోటివేట్ చేసే వాళ్ళకి ఈ ఉద్యమి అని పేరిస్తారు, ఉద్యమాలు చేసి పెట్టే వాళ్ళకి. ఆ మూడవది చెప్పింది మీరు ప్రదాత అనేది ఏంటి అంటే, వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటుంటారు, అభిమానులు వాళ్ళు, వీళ్ళకి అభిమానం అయ్యి ఉండి మనీ డొనేట్ చేస్తారు, ప్లస్ వీళ్ళ భావజాలాన్ని గురించి సోషల్ మీడియాలో అది లేకపోతే టీవీలోనూ వాళ్ళ చేతులు ఏది ఉంటే అది ఫోకస్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలని ఇప్పుడు 99 టీవీ ప్రైమ్ 9 వాళ్ళని ప్రదాత అని పిలవచ్చు వీళ్ళు. ఉద్యమి అంటేనేమో మన ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉంటారు, వాళ్ళు వేరే వేరే చేసుకుంటుంటారు, వ్యాపారాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, పవన్ కళ్యాణ్ దేవుడు అట్లాగా. వాళ్ళు ఈ భావజాలాన్ని మాత్రం స్ప్రెడ్ చేస్తుంటారు, వాళ్ళకి ఈ బిరుదులు ఇవ్వచ్చు ఉద్యమి అనేది.